నువ్వు ఎస్పీని కలవాలంటే కదా కలిసి. సో అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16-17 నెలలు కావచ్చింది. 16-17 నెలలలో ప్రజలకు చేసింది ఏమి లేదు, కానీ ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు. కానీ అవినీతి అయితే విలయతాండవం చేస్తోంది. ఎక్కడ పడితే ఎక్కడ చూసినా అవినీతి, చాలా దుర్మార్గం. ఇంత అవినీతి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండదు. ఇంత దారుణంగా ఏది వదలకుండా ఇది అది అనేది ఏం లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమం. ఈ రాష్ట్రాన్ని అమ్మడం కోసమే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ఇంక వేరే ఈ ప్రజలకు మేలు చేయాలనో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనో ఉన్న పరిస్థితే లేదు. చాలా దుర్మార్గం, చాలా విచ్చలవిడిగా కింది స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయి వరకు, కార్యకర్తల నుంచి మొదలుకొని పై స్థాయి వరకు, ముఖ్యమంత్రుల వరకు కూడా వదలకుండా దోపిడీ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఇందుకోసమే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు చేసి ప్రజలతో ఓట్లు దండుకొని ఈవీఎంలు మోసం చేసి అధికారంలోకి వచ్చింది. వాటి దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసమే తప్ప వేరే ఏమి లేదు అని చెప్పి తెలియజేసుకుంటాం. అన్నీ ఇది అది అనేది ఏం లేదు. రాగానే ఈ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల టన్నులు ఇసుక డంపులన్నీ కూడా రాగానే ఆడ రిజల్ట్ కూడా సరిగా వచ్చిండదు. ఇసుక డంపులన్నీ మొత్తం అమ్మిన పరిస్థితి, మొత్తం అమ్మి ఇది అది లే. ఈ ఊరు ఆ ఊరు అనేది లే, అన్ని ఊర్లలో ఇసుక డంపులు అమ్మే కార్యక్రమం కోట్ల కొద్దీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అయితే. చాలా దుర్మార్గం. ఒక్క ఇసుకే కాదు, ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే మట్టి వదలడం లేదు, మైన్స్ వదలడం లేదు, క్వార్జు, సిలికా, మిగతా అన్నీ వదలడంలా. ఇంకా మరీ మద్యం అయితే మనం ఇంకా చెప్పనలేవి కాదు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను పెట్టి, పర్మిట్ రూమ్లను పెట్టి, ఈ ఊరు ఆ ఊరని లేదు, ప్రతి ఊరిలోనూ ప్రతి వీధిలోనూ ఉన్న పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉండదు. ఆ రకంగా తెలంగాణ నుంచి వస్తుంది, కర్ణాటక నుంచి వస్తుంది, చెన్నై నుంచి కూడా వస్తుంది. వచ్చి అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మే కార్యక్రమం చేస్తారు. మరి పరాకాష్ఠగా ఈ మధ్యలో దొంగ సారాయి వీళ్ళే తయారు చేసి అదే అమ్మే కార్యక్రమం అన్నమాట. ప్రజలకు వీళ్ళకు ఆరోగ్యము పట్టదు, ఇంకోటి పట్టదు, విచ్చలవిడిగా అమ్మే కార్యక్రమం అన్నమాట. దీనివల్ల ఆరోగ్యం ఎంత నష్టమవుతుంది, ఏం కథ? ఎక్కడ చూసినా మట్కా కంపెనీలు, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు. ఇంత దారుణంగా చేసే పరిస్థితే లేదు. ఎప్పుడు ఇంతకుముందు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది, 76 సంవత్సరాలు అయిపోతుంది. సో ఈ రకంగా ఇంత దారుణంగా, ఇంత విచ్చలవిడిగా గతంలో కూడా చంద్రబాబు పరిపాలించడం జరిగింది.
కానీ ఇంత విచ్చలవిడిగా లేని పరిస్థితి మనం చూసినాం. అంత దారుణంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ దోచుకునే కార్యక్రమమే. దీనికి ఇంకా పరాకాష్ఠగా మెడికల్ కాలేజీలు నిజంగా చాలా దారుణం. పైసలకు అమ్ముతున్నారంటే సంవత్సరానికి 5,000కు 6,000కు ఇళ్ళకు బాడిగా. ఈ బ్రాందీ షాపు యాక్షన్ వేస్తే నెలకు సంవత్సరానికి దాదాపు 55 లక్షలు 60 లక్షలు ఒక్క బ్రాందీ షాపే అమ్ముతా అంటే, ఒక మెడికల్ షాపు మెడికల్ కాలేజీ చూడండి దాదాపు 50 నుంచి 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కట్టడం జరిగింది. వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు భవిష్యత్తులో అవుతాయి. అవన్నీ కూడా 7 కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. 17 కాలేజీల్లో కంప్లీట్ 100% రిక్రూట్మెంట్తో సహా జరిగింది. అన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. 23లోనే 5 కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. జిల్లా కోటి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే 2 ఒకటేమో పాడేరైతే ఓపెనే జరిగిపోయింది 24లో. పులివెందుల్లో అబౌట్ టు ఓపెన్ అన్నట్టు రిక్రూట్మెంట్తో సహా, ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్తో సహా జరిగింది. ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే భూములు అక్వైర్ చేసి, గవర్నమెంట్ భూములు లేకపోతే ఇచ్చి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి చేసిన పరిస్థితి. సో దాన్ని ఇంత విచ్చలవిడిగా పైసలకు అమ్మే కార్యక్రమం, అది కూడా దాని కండిషన్లు చూస్తే ఎవరైనా మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే టెండర్స్ వేస్తే కాంపిటేటివ్గా ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకునే పరిస్థితుల్లో అటువంటి మల్టిపుల్ లేకపోతే క్యాన్సిల్ చేసే పరిస్థితి గతంలో ఉండేది. అటువంటిది ఇప్పుడు సింగిల్ టెండర్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే కార్యక్రమంలో టెండర్ కండిషన్లోనే పెట్టడం జరిగింది. అంటే ఎంత దారుణంగా, ఇంత విచ్చలవిడిగా వ్యభిచారస్తులు కూడా నిజంగా కూడా కొంచెం దాచిపెట్టుకొని చేస్తారేమో. వీళ్ళు అంతకంటే దారుణంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఏమనుకోవాలనో ఏం కథో, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదు, ఏం అవసరం లేదు. మిగతా రాష్ట్రాల్లో ఏమనుకుంటున్నారో తెలియదు. చూడండి ఎంత దారుణం. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఈయన పాలసీనే ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలన్నీ, ప్రభుత్వానికి సంబంధించినవి అన్నీ కూడా నిర్వీర్యం చేసి అవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం, అంటే అమ్ముకునే కార్యక్రమం, పప్పు బెల్లాలకు అమ్ముకునే కార్యక్రమం. ఒకటి ఇది అది అనే లేదు, పప్పు బెల్లాలకే. ఆల్విన్ ఫ్యాక్టరీకి సంబంధించినవి అయితేనే, గతంలో రిపబ్లిక్ ఫోర్స్ అయితేనేమి, పాల డైరీలు అయితేనేమి, ప్రతి జిల్లాలోనూ ఉండేటి మొత్తం అమ్మేసినారు. నూలు మిల్లులు కోఆపరేటివ్ సెక్టార్లో మొత్తం అమ్మేసినారు. షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం అమ్మేసినారు గతంలోనే. ఆర్టీసీని కూడా అమ్మేసేయాలని చెప్పేసి ప్రయత్నం జరిగింది, కానీ అది కుదరలే. ప్రభుత్వం మారే ఇంకొకటి ఏదో కుదరలే. అంతకు తప్ప నుంచి వేరే ఏమీ లేని పరిస్థితి. చూడండి ఎంత దారుణం. ఇంక పోతే శాంతి భద్రతలు అంటామా, ఇంకా అసలు ఏమీ లేని పరిస్థితి అన్నమాట. శాంతి భద్రతలను గాలికి వదిలేసాం. విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మానభంగాలు. తెలుగుదేశం పార్టీ నాయకులే, కార్యకర్తలే విచ్చలవిడిగా
ఈ మధ్యలో అంతా కూడా మనం చూసినాం, పేపర్లలో, సోషల్ మీడియాలో, టీవీలలో ప్రతిరోజు ఏదో 4-5 సంఘటనలు ఉంటాయి ఎక్కడో చోట. శాంతి భద్రతలు లేవు. వీళ్ళంతా గమనించేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేయడం, వాళ్ళపైన దొంగ కేసులు పెట్టడం, వాళ్ళను అరెస్ట్ చేయడం, వాళ్ళని నెలల కొద్దీ జైళ్ళల్లో పెట్టడం, ఈ చేస్తున్నారు తప్ప శాంతి భద్రత అసలు లేవు. నిత్యావసర సరుకులు అయితే ఇంకో దొరకని పరిస్థితే, ఆకాశాన్ని అంటిన పరిస్థితి. డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటి 5-6 సార్లు పెరగడం జరిగింది. కరెంటు దీనికి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి ఎంత కలుపుతారో వాళ్ళకే తెలియదు. బిల్లు 200-300 ఉంటుంది, ట్రూ అప్ ఛార్జెస్ అని 4500-5000 ఉంటుంది. బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బతకాలనే, లేకుంటే లేదా, వీళ్ళొకరు ఉంటే చాలా, వీళ్ళు దోచుకునే కార్యక్రమమేనా? ఎక్కడ పడితే అక్కడ మిగతా దోచుకునే కార్యక్రమం అన్నీ సెంట్రలైజ్ చేయడమే. నిజంగా కూడా దేవస్థానాలకు సంబంధించి ఊడ్చే కాంట్రాక్ట్ కూడా శానిటేషన్కి సంబంధించి, హాస్పిటల్స్లో శానిటేషన్కి సంబంధించి ఇవన్నీ సెంట్రలైజ్ చేయడం అన్నమాట. అంటే కేంద్రీకృతం చేసి ఒక్కసారి టెండర్లు పిలిచే కార్యక్రమం. అన్నీ కలిపి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలు ఒక టెండరు, దేవాదాయ శాఖ, హాస్పిటల్స్ అన్నీ కలిపి ఒకటే టెండరు సెంట్రలైజ్ చేసి దాంట్లో లంచాల కమిషన్లు ఎట్లా వస్తాయి? యూరియా వస్తే రైతులకు సంబంధించి మనకు వర్షాలు అంత ఇంత పడినాయి, పైన దండిగా పడినాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో రిజర్వాయర్లు అన్నీ నిండినాయి, చెరువులన్నీ నిండిన పరిస్థితి. ఇప్పుడు ఏదో ఒరే వేసుకుందాం అనుకుంటే యూరియా లేదు. ఏదైనా ఖరీఫ్లో సంబంధించి అవసరం ఉంటుంది, ఎందుకంటే జూన్ నుంచి స్టార్ట్ అవుతుందని ఎవరికైనా తెలుసు, పిల్లోనికి కూడా తెలుసు ఖరీఫ్ అనేది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏప్రిల్లో, మేలో ఓసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎరువులు తెప్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రభుత్వానికి గతంలో ఇచ్చినట్టుగా ప్రభుత్వం ద్వారా 50% తెప్పించిన దాంట్లో 50% ప్రైవేటు దుకాణాలకు ఇచ్చే కార్యక్రమం గతంలో జరిగేది. సో ఇప్పుడు అవినీతి పరాకాష్ట కదా. సో ఇప్పుడు ప్రైవేటుకు ఇచ్చే పరిస్థితే లేదు. అరాకొరా వచ్చింది రోంతా ఈ దళారీలకు, దాంట్లో కూడా మాఫియానే. ఇప్పుడు మాఫియా, దానికి కూడా దొంగలకంతా కూడా ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం. ఇచ్చి రేట్లు ఎంత పడితే అంత, ఇంత అంత లేదు, అంతో ఇంతో పిఎస్సీలకో, సొసైటీలకో, దానికో దీనికో వచ్చి ఉంటే అది లోకల్ లీడర్స్ దోచుకునే కార్యక్రమం, లేకుంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులకు ఇచ్చే కార్యక్రమం తప్ప మామూలు ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితే లేదు. ప్రతి దాంట్లో మాఫియా, ప్రతి దాంట్లో స్కాము. రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఇప్పుడు ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నిత్యావసరాలు లేవు, నిత్యావసరాలు దొరకడం లేదు, ఏవి దొరకడం లేదు. జీవన వ్యయం బాగా పెరిగిపోవడం జరిగింది. అసలు ఎలా బతకాలనో తెలియదు. వచ్చే సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆగిపోవడం జరిగింది.
ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి అరాకొరా ఇచ్చేసేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చాలా దారుణం. అసలు ఈ ప్రభుత్వం అనేది ఉందా? ఒట్టి ఏ ఏ ఏ దానికి ఉంది? ప్రజలకు నిజంగా కూడా అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది అన్నమాట. సో ఈ రకంగా ఉండడమే కాకుండా సో రాజధానికి సంబంధించి అంటే అది కూడా డబ్బులు చేసుకునే కార్యక్రమమే. ఊరికే వాళ్ళకి తెలుసు అమరావతిలో పనులు జరగవు, ఏమీ జరగవని కూడా తెలుసు. 57,000 58,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే టెండర్లు పిలిచడం జరిగింది. ఎందుకు? 10% మొబలైజేషన్ వస్తుంది ప్రభుత్వం నుంచి, అది తీసుకోవడము. అంటే వైట్ను బ్లాక్ చేయడం ఎట్లా? ప్రభుత్వం నుంచి డబ్బులు తీసేసుకోవాలి కదా ఖజానా నుంచి. ఎలా తీసుకోవాలంటే టెండర్లు పిలవడం, ఎవరో వాళ్ళ బినామీలకి టెండర్లు రావడం, వాళ్ళకి 10% మొబలైజేషన్ ఇవ్వడం, దాంట్లో వెనక్కి రావడం. ఆ 10% వెనక్కి. ఈ టెండర్ జరిగేది లేదు, అంటే ఈ పనులు జరిగేది లేదు తెలుసు. ఇప్పుడు 17 నెలలు అయింది, ఒక్క ఇటుక పెట్టారా? నీళ్లు తోడమే సరిపోయింది, కంపలు కొట్టడమే సరిపోయింది. చూడండి, ప్రజల ధనం విడిగా ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా వీలుంటే అట్లా దోచుకునే కార్యక్రమం. నిజంగా కూడా ఇంత దారుణంగా ఎప్పుడూ లేని పరిస్థితి. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఏం మన కళ్ళు మూసుకొని ఏమో ఉండలే. ఎందుకంటే పిల్లి పాలు తాగుతూ ఉండి మేము కనపరాలేదు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ప్రజలు గమనిస్తూ అంటారు. సో ఇప్పుడు ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళు, ఎందుకంటే ఓటు వేసేసినాం, 5 ఏళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసేసి మళ్ళా ఓటాబద్దు కదా చూద్దాంలే, మళ్ళా మనకు మీడియా ఉంది, మళ్ళా అబద్ధాలు చెప్పచ్చు. ఇంటికో విమానం కూడా చెప్తారు రేపు. ఇంటికో విమానం, ఒక్కొక్క విమానం తీపిచ్చిస్తాం, పైన తిరగండి అని చెప్పేసి చెప్తారు రేపు. అయినా నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 14లో చెప్పినావు, అప్పుడు తీర్చలే. అయినా జగన్మోహన్ రెడ్డి అమలు చేసినాడు కాబట్టి అమలు చేయలేడని అంటున్నా. జగన్మోహన్ రెడ్డి అమలు చేసినాడు కాబట్టి నువ్వు కూడా ఇస్తావేమోలే అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగిందన్నమాట. నీ మాయ మాటలకు నీ ఉచ్చులో వాళ్ళు పడిన పరిస్థితి ఇంకోసారి వినే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. సో డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. నామరూపాలు లేకోకుండా ఈ టీడీపీ అయితేనేమి, ఎవరైతే ఈ భాగస్వామ్యులుగా ఉన్నారో ఈ ప్రభుత్వంలో, వాళ్ళందరూ నామరూపాలు లేకోకుండా పోయే పరిస్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఎవరైతే ఇప్పుడు ఈ కంపెనీలు ఒట్టి బినామీ కంపెనీలు. అసలు ఈ కంపెనీలకంతా వైజాగ్లో ఇంకో చోట ఇక్కడంతా కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా పప్పు బెల్లాలకే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తోంది, ఇవన్నీ కూడా స్కామ్లే, ఖచ్చితంగా మీరందరూ జైలుకే, భవిష్యత్తులో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా స్కామ్లే, 17 స్కామ్లు అవుతాయి. ఇవే కాకుండా పాత కాలేజీలు కూడా అమ్మే కార్యక్రమం చేస్తారు. పాత కాలేజీలు, పాత హాస్పిటల్సు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మే కార్యక్రమమే చేస్తారన్నమాట. ఇదేదనేది ఏముండదు, డిమాండ్ ఉండాలంతే. వాళ్ళకి పోయి ప్రపోజల్ ఇవ్వాలి, అదో ఇది కొనుక్కుంటా, మంచిది కొనుక్కో అని అమ్మేసే కార్యక్రమమే అన్నమాట. నీకింత నాకింత.
గవర్నమెంట్కి 10 పైసలు, మనకు ఇంకా ఎంతనో కొన్ని వేల కోట్ల రూపాయలు. అందుకోసమే ఖజానాకి ఇప్పుడు డబ్బులు రావడంలా. లోటు ఎందుకుంది ఖజానాలో? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఖజానాలో డబ్బులు ఎలా వస్తున్నాయి, ఇప్పుడు రావడం లేదంటే ఖజానాకి రాదు డబ్బులు, మన జోబుల్లోకి పోతాయన్నమాట. అంతే, వీళ్ళ జోబుల్లోకి డబ్బులు పోతున్నాయి కాబట్టి ఖజానా ఖాళీగా ఉంది. దాదాపు 2,10,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేయడం జరిగింది. 2,10,000 కోట్ల రూపాయలు నిజంగా కూడా దారుణం. ఇంత అప్పు చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ అప్పంతా ఎందుకు? మన లంచాలకు, మన కమిషన్ల కోసమే, వేరే దానికేం లేదు. లేకుంటే ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలన్నా అమలు చేసి ఉండాలా, లేదంటే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం అన్నా ఖర్చు పెట్టి ఉండాలా. ఈ డబ్బులు ఎందుకు ఏ దానికి లేదే, కనపరాలేదే అర్థం ఏంటి? మన కమిషన్లు, మన లంచాల కోసం ఆ మొత్తం డబ్బులు ఉపయోగించుకున్న పరిస్థితి. సో ప్రజలు బాగా గమనించండి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి రోడ్డును పడి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా ఆ రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పేసి నేనైతే భావిస్తా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఎలుగెత్తి చాటుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక ప్రతిపక్ష పార్టీగా సో ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. ఒక మంచి పరిపాలన ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి. భవిష్యత్తులో మీరు మనగలుగుతారు. అంతో ఇంతో డిపాజిట్లన్నా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి భావిస్తూ, ఈ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం బట్టకట్టకూడదని, అసలు క్వశ్చన్ చేసేవాళ్ళే ఉండకూడదని కసిబూడినట్టుంది. కసిబూని ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ ఉన్న పదవులు ఉన్న వాళ్లకు పదవులన్నీ తీసేయడం ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుకొని, ఎందుకంటే గతంలో శాసనసభకు చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళు రాలే, అంతకుముందు కరోనా అని రాలే, తర్వాత 3 ఏళ్ళు రాలే, ఏదో కథలు చెప్పి బయటకు వచ్చి ఏడ్చి. సో మళ్ళీ ఆయన పదవి కూడా రద్దు కావాలి. మరి ఆయన అది రద్దు కాకోకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారి పదవులనే రద్దు చేస్తామని బెదిరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదొకటే కాదు, జిల్లా పరిషత్ అయితేనేమి పదవులు అవకాశం ఉన్న మేరకు పదవులను తీసేసే కార్యక్రమం, దానిలో భాగంగానే మా కడప మేయర్ను కూడా అదే విధంగా తీసేసే కార్యక్రమం జరిగింది. గతంలో కాంట్రాక్టర్లు లేరా? మేయర్ బంధువులు, మున్సిపల్ చైర్మన్ బంధువులు, ఎమ్మెల్యే బంధువులు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ భర్త కూడా కాంట్రాక్టరే. ఎప్పుడో కాలం చెల్లిన హైదరాబాద్ జిహెచ్ఎంసీ రూల్స్ను ఇప్పుడు కూడా ముందు పెట్టి, కాలం చెల్లిన ఎప్పుడో జిహెచ్ఎంసీ, ఎప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి దాదాపు 14-15 ఏళ్ళు అవుతుంటే మరి ఇంకా జిహెచ్ఎంసీ రూల్స్ పెట్టుకొని ఊలాడడం ఎందుకు?
మనం రూల్స్ తయారు చేసుకోలేమా మరి? అవి ఎప్పుడో పూర్వం ఉన్న పరిస్థితి అది. సో ఎప్పుడో కాలం చెల్లిన జీవులను పట్టుకొని ఆయన పదవిని తీసేయడం నిజంగా చాలా దుర్మార్గం. ఈయనతో పాటి మిగతా చాలామందికి పదవులు పోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా కక్ష సాధింపే, వేరే ఏం లేదు. సో రాక్షసానందం పొందే కార్యక్రమం అన్నమాట. అవకాశం ఉంటే వాళ్ళను లోపరుచుకునే కార్యక్రమం, లేదంటే పదవులు ఊడవరికే కార్యక్రమం. ఇంతకు తప్పనిచ్చి వేరే ఏంలే. దొంగ కేసులు పెట్టినట్టే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మా కార్యకర్తలపైన, మా నాయకులపైన ఇన్సిడెంటే ఉండదు. కేసులు ఎప్పుడో పాతవి కూడా ఉంటాయి, 5 ఏళ్ల కిందటియో, 4 ఏళ్ల కిందటియో, 3 ఏళ్ల కిందటియో. అవి తీయడం, ఫర్దర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇంక్లూడ్ చేసే కార్యక్రమం. సో దాంట్లో భాగంగానే ఇది కూడా చేసిన పరిస్థితి. సో డెఫినెట్గా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. సో ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించే కార్యక్రమం తప్పకుండా చేస్తున్నారు. సో అదే కాకుండా మా సురేష్ బాబుకు ఇలా జరిగినందుకు నిజంగా కూడా చింతిస్తున్నాం. ప్రజలు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆయన కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పుడు డిప్యూటీ మేయరు శ్రీమతి ముంతాజ్ బేగం గారికి అదే జీవోలో ఆమెకు ఇన్ఛార్జ్గా ఇచ్చినారు. సో వారికి అంటే మా జమాల్ వలి గారికి వాళ్ళ భర్త, ఇంతకుముందు కార్పొరేటరు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.